ఒక దేశానికి సుప్రీం లీడర్ చనిపోతే అంతా బాధపడతారు. కానీ ఇరాన్లో మాత్రం ఖమేనీ చనిపోతే చాలామంది, ముఖ్యంగా లేడీస్ రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి కారణం బతికున్నంతకాలం మహిళల విషయంలో ఖమేనీ చేసిన అరాచకాలే. అలీ ఖమేనీ 1989 నుంచి ఇరాన్ను శాసిస్తున్న సుప్రీం లీడర్. అతను ఒక మతపరమైన నియంత. అతని మరణ వార్త తెలియగానే ఇరాన్ ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు వీధుల్లోకి వచ్చి బాంబులు కాల్చుతూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో 2024లో అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా ఇలాగే సంబరాలు చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఖమేనీ చేసిన అరాచకాలు. ఇరాన్లో మహిళలు ఖచ్చితంగా హిజాబ్ ధరించాలనే కఠినమైన ఇస్లామిక్ చట్టాలను ఖమేనీ బలవంతంగా అమలు చేశాడు. మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేశాడు. 2022లో సరిగ్గా హిజాబ్ ధరించలేదనే రీజన్తో అమీనీ అనే 22 ఏళ్ల యువతిని మొరాలిటీ పోలీసులు కొట్టి చంపారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ పేరుతో మహిళలు ఆందోళనలు కూడా చేశారు. ఆ ప్రొటెస్టులు నచ్చని ఖమేనీ ఆర్మీని రంగంలోకి దించి వందలాది మందిని అత్యంత దారుణంగా కాల్చి చంపించాడు. అతన్ని ఎదిరించిన రాజకీయ నాయకులను, జర్నలిస్టులను ఉరితీయించాడు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నా పట్టించుకోకుండా ప్రజల డబ్బును ఇతర దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచడానికి ఖర్చు చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ను మ్యాప్లో లేకుండా చేయడానికి ఖర్చు చేశాడు. దశాబ్దాల పాటు తమను హింసించిన ఒక క్రూరమైన నియంత పీడ విరగడైందన్న ఆనందంతోనే అక్కడి మహిళలు అతని చావుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.